అన్న మీ పేరు? మాధవ్ దాస్ మేడం నా పేరు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి ఉంటాను. 25 years. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తెలుసు, సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తెలుసు, సో ఏ గవర్నమెంట్ బాగుంది? మా బీఆర్ఎస్ పాలనే బాగుంది మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన నుంచి ఓన్లీ మాటలు అవుతున్నాయి కానీ పని ఎక్కడ లేదు మేడం. ఎక్కడిదక్కడ పని అంతా ఆపేశారు. ఇక్కడ మాకు సీసీ రోడ్లు కానీ ఏవైనా కానీ. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటర్ సమస్య ఏం లేకుండే, టైం టు టైం వాటర్ వస్తుండే. ఇప్పుడు లేడీస్కి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ టైమింగ్ లేదు. రాత్రి 12 గంటలకి 1 గంటలకి వాటర్ ఇప్పుతున్నారు ఇక్కడ. అప్పుడేమో మార్నింగ్ డ్యూటీలు పోయే వాళ్ళకి కూడా అనుకోకుండా మంచిగా మార్నింగ్ ఇప్పుతుండే, అందరూ పట్టుకొని డ్యూటీలకు వెళ్ళిపోతుండే. ఇప్పుడు డ్యూటీలు మానేసి రాత్రి మేల్కొండి వాటర్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది మేడం ఇక్కడ. మా గోపన్ ఉన్నప్పుడు అప్పుడు ఏ సమస్య ఉన్నా పోయి ఆయనకి చెప్పుకునేది. మేము గోపన్నకి చెప్పుకుంటే డైరెక్ట్ ఫోన్ చేసి మా ముంగట్నే మాట్లాడి సమస్య క్లియర్ చేసేది మేడం. అప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు కదా. నెరవేరుస్తున్నట్టు మీకైతే అనిపిస్తుంది ఏమో, కానీ మాకైతే అనిపించట్లేదు మేడం అదైతే. ఎందుకంటే మాకు ఎక్కడైతే రుజువు అయితే ఏం లేదు. ఎందుకంటే అన్న చేసిన పనులే ఇప్పుడు కూడా అవే పనులు కొనసాగుతున్నాయి ఇక్కడ. అంతేగాని కొత్తగా పనులు స్టార్ట్ అయినట్టు ఏం లేదు మా దగ్గర. ఇక్కడ అంటే మీ ఇంతకు ముందు ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది. సో ఏ పార్టీని గెలిపించుకుంటారు? 100% మాగంటి గోపీనాథ్, మాగంటి సునీత మేడం గెలిపించుకుంటాం మేడం. ఓకే అన్న, థాంక్స్. అన్న మీ పేరు? మొహమ్మద్ ఆజం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ? చిన్నప్పటి నుంచి ఉంటున్నాం మేడం. ఓకే, కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన బాగుందా? కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే మేడం. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి ఓటు వేస్తున్నా టీఆర్ఎస్కి వేస్తున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్కి కూడా వేసిన ఓటు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉండడం వల్ల కరెంట్ ఎక్కువ పోతుంది, వాటర్ సప్లై బాగా వస్తలేదు మాకు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుంటుండే మేడం. ఇంకా మాగంటి గోపీనాథ్ సార్ ఇప్పుడు లేరు, కానీ మాగంటి గోపీనాథ్ సార్కే సపోర్ట్ చేసినాం మేమైతే ఇంతవరకు. వేరే ఎవరైనా వస్తే బీఆర్ఎస్లో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఆంజనేయులు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను ఇక్కడ 25 years. 25 years. అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వ పాలన తెలుసు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన తెలుసు. సో ఏ పాలన మీకు మంచిగా అనిపిస్తుంది? మనకేంటంటే ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉండే అది చాలా అంటే ఒక విధంగా అంటే అప్పటిదే బాగుంది అనుకోండి. ఇప్పటిదైతే చాలా ఎంత అంటే ప్రతిదీ వెనకబడిపోతుందమ్మా. ఏదైనా తీసుకోండి, రోడ్డు కానీ ఏదైనా చెత్తకుండి ఏదైనా కానీ ప్రతిదీ వెనక్కికుందమ్మా. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కాదు, రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకు అవుతుందా అవుతలేదా తెలియడం లేదు. బట్ ఫ్యూచర్కి ఇప్పటికీ మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాము ఈ 2 yearsలోనే. ఏది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి. అంటే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నాం అంటున్నారు కదా. లేదు ఒక్కటి కాలేదు, ఏది కూడా కాలేదు. గ్యాస్ ఎంతమందికి వచ్చింది? 200 units అన్నాడు, ఎంతమందికి వచ్చింది? నేను 25 years నుంచి ఉన్నా, మరి రెంట్ నాకు రాలేదే. ఓకే, మరి డబుల్ బెడ్రూమ్ రాలేదా మీకు? రాలేదు. ఓకే, ఎందుకంటే మళ్ళీ అట్లాంటిది ఏంటంటే రాజకీయం అయిపోతుందేమో. ఇప్పుడు నేను బీఆర్ఎస్ తిరుగుతా, బీఆర్ఎస్ అనగానే నాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వము, లేకపోతే ఇంకొక విధం ఇవ్వము అలా. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉందమ్మా. అది నాట్ ఇన్ జోకు. అంటే 2.5 yearsలో ఎంత వెనక్కి వెళ్ళిపోయిందంటే ఏదమ్మా పింఛని 4000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 6000 అని చెప్పాడు. వస్తుందమ్మా, ఎవరికి లేదు. ఓకే, అంటే అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.